వెల్కమ్ టు అనదర్ వీడియో ఆన్ డిజినోమాడ్. నేను మీ శ్రావణి ఆసూరి. ఈరోజు మనము తెలుసుకునే విషయాలు ఏంటి అంటే, చాలామంది ఏఐతో రాసిన కాంటెంట్ని ఎస్ఈఓకి యూజ్ చేయాలి అన్నా, లేకపోతే ఇంకెక్కడైనా పెట్టాలన్నా ఏఐ కాంటెంట్ని డిటెక్ట్ చేయాలి అనుకుంటున్నాము. ఏదైతే ఒరిజినల్ కాంటెంట్ ఉందో కొన్ని చోట్ల ఒరిజినల్ కాంటెంటే 100% వర్క్ అవుతుంది. ఆ వర్క్ అయ్యే ప్లేసెస్లో కూడా ఏఐ యొక్క కాంటెంట్ రావడం వల్ల ఇబ్బందిగా ఉంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. దానివల్ల ఎటువంటి కాంటెంట్ ఏఐ జనరేటెడ్ కాంటెంట్, ఎటువంటి జనరేటెడ్ కాంటెంట్ ఏఐతో కాకుండా చేసిన కాంటెంట్ అని తెలుసుకోవడానికి రైటింగ్ కోసం కొన్ని టూల్స్ ఉన్నాయి. అవేంటో నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. సో ఈ పర్టికులర్ వీడియో మీరు ఏదైతే చూస్తున్నారో ఇక్కడ నేను మీకు కొన్ని వెబ్సైట్స్ అయితే ప్రజెంట్ చేస్తున్నాను. సో ఈ కాంటెంట్ని అయితే నేను ప్రస్తుతానికి కాపీ చేసి పెట్టుకున్నాను. సో మోస్ట్ యాక్యురేట్ ఏఐ డిటెక్టర్ originality.ai. ఇది వన్ ఆఫ్ ద ప్రీమియం ఏఐ టూల్స్ ఏదైతే ఒరిజినల్గా ఉందో. కానీ ఇందులో ఏంటి అంటే మనకి మినిమం క్రెడిట్ కార్డ్ తోటి మనం వెళ్ళాలి అండ్ 1000 credits per month ఉంటుంది. దీంట్లో మనం డిటెక్ట్ చేయొచ్చు అండ్ సైన్అప్ చేసుకున్న తర్వాత మీరు డైరెక్ట్గా వెళ్ళి యూ కెన్ క్రియేట్ దిస్. అది కాకుండా నెక్స్ట్ ఈ టూల్ చూడండి. అయితే originality.ai గురించి ఇంకొక మంచి విషయం చెప్పాలి ఏంటి అంటే, ఈ ఫీచర్స్ ఏఐ చెకింగ్ కానీ, ప్లాగరిజం చెకింగ్ కానీ, అదే కాకుండా ఫ్యాక్ట్ చెక్ కానీ, రీడబిలిటీ చెకింగ్ కానీ, ఒక సైట్ స్కాన్ కానీ ఇందులో చాలా బాగా జరుగుతుంది. అందుకని దీనికి ఇంతకుముందు వేరే పేరుతో ఇది ఉండిందనమాట. రీసెంట్గానే దీని నేమ్ కూడా చేంజ్ చేయడం జరిగింది. సో ఇది మీరు ఎవరైతే చాలా సీరియస్గా ఏ కాంటెంటా కాదని చెక్ చేయాలనుకున్న వాళ్ళు ఇక్కడ చెక్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకొక టూల్ పేరు ZeroGPT, ChatGPT లాగా ZeroGPT. సో నేను ఇక్కడ ఒక కాంటాక్ట్ పేస్ట్ చేశాను. పేస్ట్ చేసిన తర్వాత డిటెక్ట్ అని చెప్పిన తర్వాత నాకు వచ్చేసి లిటరల్గా ఇది యువర్ టెక్స్ట్ ఈజ్ ఏఐ ఆర్ జీపీటీ జనరేటెడ్ 96.72% ఏఐ జనరేట్ చేసిన కాంటెంట్ ఇది అని చెప్పేసి క్లియర్గా చెప్తోంది. సో మరి ఏఐ జనరేట్ చేసిన కాంటెంట్ డిటెక్ట్ ఎప్పుడైతే చేస్తుందో మరి దాన్ని ఎప్పుడు నేను మార్చుకోగలుగుతాను, దాన్ని నేను ఎలా మార్చుకోగలుగుతున్నాను అనేది 100% నేను అది కూడా మీకు ఇందులో చెప్తాను. అదేవిధంగా నెక్స్ట్ చూద్దాము ఇంకొక వీడియో, దీని పేరు కాపీ లీక్స్. దీంట్లో మనం క్రెడిట్స్ లెఫ్ట్ ఈజ్ 5 credits నాకు లెఫ్ట్ అయ్యి ఉన్నాయి. ఇంతకు ముందే నేను దీన్ని యూజ్ చేశాను. ఇందులో ఏం లేదు, చాలా ఈజీ. మనం ఒక టెక్స్ట్ కానీ ఏదైనా ఫైల్ ఉన్నా కానీ మనం ఇట్లా డిటెక్ట్ చేయడానికి ఇట్లా వదిలిపెట్టేసి ఏఐ కాంటెంట్ డిటెక్షన్ ఆన్లైన్ ప్లాగరిజం చెక్ కోసం డిటెక్షన్ అని చెప్పి స్కాన్ చేస్తే ఆటోమేటిక్గా ఇది కూడా మనకి ఏఐ టూల్ ఎంత వాడామో, ఏఐతో ఏమేమి దాంట్లో వాడామో అనేది క్లియర్గా చెప్తుంది. సో మనము ఈ క్లియర్గా చెప్పినప్పుడు ఏమైపోతుంది అని అంటే ఆటోమేటిక్గా మనకు ఒక స్కోర్ వస్తుంది, ఎంత పర్సంటేజ్ ఆఫ్ ద కాంటెంట్ ఏఐలో మనం వాడున్నాము అనేసి. సో చూద్దాం దీంట్లో కూడా స్కోర్ ఎలా వస్తుందో. మీన్ వైల్ దెర్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ ఏఐ డిటెక్టింగ్ టూల్ ఏంటి అంటే సాప్లింగ్. ఇది కూడా ఫ్రీగా మనం ట్రై చేయొచ్చు. అండ్ దెన్ ఎప్పుడైతే ఇది క్లిక్ చేస్తూ ఉన్నామో దీనికి మనం ఏం చేయాలి అని అంటే ఇది ఎంతవరకు డిటెక్టెడ్ 100% ఏఐ డిటెక్టెడ్ కాంటెంట్ అని వచ్చేసింది. ఇదే విధంగా ఇక్కడ కూడా ఇది కూడా కంప్లీట్లీ ఏఐ కాంటెంట్ 100% అని మనకి స్కోర్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా నాది ఏఐ టూల్ అని చెప్పేసి క్లియర్గా ఏఐ కాంటెంట్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇలా డిటెక్ట్ చేయొచ్చు మనం కొన్ని ఏఐ టూల్స్తో. సో దీంతో మనకి ఏంటి సాధ్యపడుతుంది అని అంటే, ఎక్కడైతే మనం యూజ్ చేయకూడదో అక్కడ మనం కాంటెంట్ని నీట్గా ఏ విధంగా రీఫ్రేమ్ చేసుకొని యూజ్ చేసుకోవాలి అనేది తెలుస్తుంది. ఎందుకంటే ఎస్ఈఓ ఆల్గరిథమ్స్ ఎప్పుడైతే మీకు తెలుసో దీనికన్నా చాలా ప్రో ఉన్నాయి. ఇప్పుడు బాడ్ అనేది డైరెక్ట్గా ఏఐ టూల్ విచ్ ఈజ్ ఆఫ్ గూగుల్, కంప్లీట్ గూగుల్ యొక్క బాడ్ అనేది గూగుల్ టూల్. సో దాని వెనకాల బాట్స్ కూడా ఇప్పుడు ఏఐ ఉంది. సో ఏఐ కాంటెంట్ని డిటెక్ట్ చేస్తుంది 100% బాడ్. సో ఏఐ కాంటెంట్ని డిటెక్ట్ చెయ్యకుండా ఈ ఏఐ కాంటెంట్ని జనరేట్ చేయాలి. కానీ ఏఐ టూల్స్ ఏదైతే కాంటెంట్ని originality.ai లాంటివి నన్ను డిటెక్ట్ చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి అనే ఒక క్వశ్చన్ ఉంది. సో దాన్ని నెక్స్ట్ వీడియోలో దీని సిరీస్లో చూడండి. సో హోప్ యూ లైక్ ద వీడియో. టాటా, శ్రావణి ఆసూరి సైనింగ్ ఆఫ్.